ఎయిర్పోర్ట్ వద్ద తనను ఫోటోలు తీస్తున్న కెమెరామెన్లను చూసి మహేష్ కామెంట్. మహేష్ ఇలా ల్యాండ్ అయ్యారో లేదో అలా ఎక్స్లో ట్రెండింగ్లోకి ఆయన హ్యాష్ ట్యాగ్. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో మహేష్ కామెడీ టైమింగ్. మహేష్ హైదరాబాద్ రావడంతో త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్. ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఈగో సమస్యలు రాకుండా కథను నడపడం కష్టం. ఇద్దరు గ్లోబల్ స్టార్లని లైన్లో పెడుతున్నాడంటే స్టోరీ లైన్ యూనిక్గానే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల్లో ఎంత కామెడీ చేస్తారో రియల్ లైఫ్లోనూ అంతే సరదాగా ఉంటారు. సెట్స్లో కూడా ఎప్పుడూ జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. మహేష్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదని ఆయనతో కలిసి వర్క్ చేసిన నటీనటులు, దర్శకులు చెప్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో ఆయన వేసే పంచులు, కౌంటర్లు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. అలానే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్స్తో ఫన్నీగా మాట్లాడిన ఓ వీడియో మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ బయటకు వస్తున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు. ఇద్దరి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఓ పవర్ఫుల్ స్టోరీతో ఆ దర్శకుడు. ఎయిర్పోర్ట్లో మహేష్ ఫన్నీగా మాట్లాడిన వీడియో వైరల్. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల్లో ఎంత కామెడీ చేస్తారో రియల్ లైఫ్లోనూ అంతే సరదాగా ఉంటారు. సెట్స్లో ఎప్పుడూ జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. మహేష్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదని ఆయనతో కలిసి వర్క్ చేసిన నటీనటులు, దర్శకులు చెప్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో ఆయన వేసే పంచులు, కౌంటర్లు నవ్వులు పూయిస్తూ ఉంటాయి. అలానే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫోటోగ్రాఫర్స్తో ఫన్నీగా మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లారు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్ళి ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. అయితే మహేష్ తన హాలిడేని ముగించుకొని ఆదివారం తిరిగి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ బయటకు వస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో ఆయన్ను ఫోటోలు తీయడానికి కెమెరామెన్లు ఎగబడ్డారు. ఈ సందర్భంగా సండే కూడా హాలిడే లేదమ్మా అంటూ మహేష్ తన కామెడీ టైమింగ్తో అలరించారు. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు బాబుతో మామూలుగా ఉండదని కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు గతంలో ఇలానే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా ఇదే పని అమ్మా, కొంచెం కూడా బోరు కొట్టదా అంటూ అక్కడి ఫోటోగ్రాఫర్స్తో సరదాగా అన్నారు. ఆ వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే లేటెస్ట్ వీడియో కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇక మహేష్ బాబు ఇలా ల్యాండ్ అయ్యారో లేదో అలా ఆయన హ్యాష్ ట్యాగ్ ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదొక టైం ట్రావెల్, మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ లుక్కి ట్రెమండరస్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ ఈ సినిమాలో రుద్రగా, శ్రీరాముడిగా 2 పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్తో పాటు పలువురు స్టార్ కాస్ట్ ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. వారణాసి అనేది మహేష్ బాబు కెరీర్లో 29వ చిత్రం. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపైన కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్తో ఈ గ్లోబ్ ట్రోటర్ రూపొందుతోంది. కేవి విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి ఈ సినిమాకి కథ అందించారు. దర్శకుడు దేవాకట్ట మాటలు రాస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ రావడంతో త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. వారణాసి మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, టాలీవుడ్ ఇద్దరు దిగ్గజాలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్లతో భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలని ఒక డ్రీమ్ ఉందట. ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఓ యూనివర్సల్ కాన్సెప్ట్ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే వంశీ పైడిపల్లికి మహేష్ మహర్షి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉంది. అలాగే ప్రభాస్తో మంచి అనుబంధం ఉంది. ఇద్దరి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఓ పవర్ఫుల్ లైన్ సిద్ధం చేశారట వంశీ. ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్లో వారణాసిలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని వంశీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఈ సినిమా అనంతరం మహేష్ గ్లోబల్ స్టార్గా అవతరిస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే కల్కి 2898తో గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్నారు. తదుపరి రాబోయే సినిమాలతో గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటాలని రెడీగా ఉన్నారు. బాహుబలి లాంటి విజయం అతడికి ఇప్పటికే ఆ రేంజ్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వంశీ ఇద్దరి ఇమేజ్ను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వంశీ అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏఐ రాజ్యమేలక ముందే అదే కాన్సెప్ట్ను తీసుకొని మహర్షి చిత్రాన్ని వంశీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏఐ గొప్పతనం పెద్దగా తెలియదు, కానీ నేడు ఏఐ ఎంతగా వినియోగంలో ఉందో తెలిసిందే. ఇలాంటి కాన్సెప్ట్ను ఎంతో సెన్సిటివ్గా డీల్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. ఇలాంటి అంశాలని డీల్ చేయడంలో వంశీ స్పెషలిస్ట్ అనొచ్చు. ఈ నేపథ్యంలో ఇద్దరు గ్లోబల్ స్టార్లు లైన్లో పెడుతున్నారంటే స్టోరీ లైన్ యూనిక్గానే ఉంటుంది. ఆ సినిమా మార్కెట్ 100 కోట్లలో కాదు 1000 కోట్లలో ఉంది అనడంలో డౌటే లేదు. వంశీ పైడిపల్లి గతంలో ఊపిరి వంటి సినిమాలతో మల్టీ స్టారర్ చిత్రాలను ఎంత హుందాగా డీల్ చేస్తారో తెలిసిందే. ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఇగో సమస్యలు రాకుండా ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కథను నడపడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ క్లాస్ అండ్ స్టైలిష్ లుక్, ప్రభాస్ మాస్ అండ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ను ఒకే ఫ్రేమ్లో ప్రత్యేకంగా డిజైన్ చేయగల దర్శకుడు అతడు. స్టోరీ ఓకే అయినా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకు వెళ్తుందేమో చూడాలి.